పేదరికం అంటే కనీస అవసరాలు లేకుండా ఉంటే అటువంటి స్థితిని పేదరిక స్థితి అంటారు. అయితే పేదరికాన్ని ఏ విధంగా లెక్క కడతాం, పేదరికాన్ని ఏ విధంగా మదిస్తాం, మదించే పద్ధతి అంటారు. దీనికి 4 పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటి పద్ధతి ఏంటంటే హెడ్ కౌంట్ రేషియో అంటే దీన్ని SCR అంటారు. అంటే దీని ఏమంటారు, తల లెక్కించే పద్ధతి. రెండోది ఏంటంటే P ఇండెక్స్ లేకపోతే సెల్ ఇండెక్స్ అంటారు. మూడోది పావర్టీ గ్యాప్ ఇండెక్స్. నాలుగోది గినీ ఇండెక్స్. ఈ 4 పద్ధతుల ద్వారా మనం ఏం చేస్తున్నాం, పేదరికాన్ని మదిస్తాం, పేదరికాన్ని లెక్కిస్తాం. అందులో మొట్టమొదటి పద్ధతి ఏంటంటే SCR పద్ధతి, అంటే తల లెక్కించే పద్ధతి. దీన్ని అన్ని ఈ యొక్క పేదరికం లెక్కించే పద్ధతిలో చాలా ఉత్తమమైన పద్ధతి అంటే HCR పద్ధతి. చాలా పాపులర్ మెథడ్ ఏంటంటే SCR పద్ధతి అనమాట. దీన్ని మొట్టమొదట ఈ పద్ధతి ద్వారా పేదరికాన్ని లెక్కించిన ఆర్థికవేత్తలు ఎవరంటే దండేకర్ అంటారు. మొట్టమొదటిసారి వీళ్ళు పేదరికాన్ని మదించారు ఈ పద్ధతి ద్వారా. ఏ పద్ధతి ద్వారా? SCR పద్ధతి ద్వారా. అయితే ఈ పద్ధతి ద్వారా ఎలా నిర్ణయిస్తాం, ఏ విధంగా మదిస్తాం, ఏ విధంగా కొలుస్తాం ఏం లేదు. మొత్తం జనాభాలో పేదరిక సంఖ్య ఎంతమంది ఉన్నారు దాన్ని శాతరూపంలో చెప్పడం ఏం లేదు. మొత్తం జనాభాలో పేదవారి సంఖ్య ఎంత ఉందో తెలుసుకుంటాం. తెలుసుకుని ఎంత శాతరూపంలో చెప్తాం. శాతరూపంలో చెప్తే మనకు SCR పద్ధతి ద్వారా పేదరికాన్ని మనం గుణించవచ్చు లేదా మదించవచ్చు. దానికి చిన్న సమీకరణం చెప్పారు ఎవరు, దండేకర్. పేదరికం ఈజ్ ఈక్వల్ పేదవారి సంఖ్య డివైడెడ్ మొత్తం జనాభా ఇంటూ 100. అంటే మొత్తం జనాభాలో పేదరికం ఎంతమంది ఉన్నారు, పేదరికాన్ని బాధపడేవాళ్ళు, వాళ్ళు శాత రూపంలో చెప్తాం. తర్వాత P ఇండెక్స్ లేకపోతే సెల్ ఇండెక్స్. దీన్ని చెప్పిన అతను నోబెల్ లారియట్ ఎకనామిక్స్ లో 1998లో ఈయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇతను బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆర్థికవేత్త అమర్త్య సేన్. ఆయన ఈ పద్ధతి ద్వారా పేదరికాన్ని మదించారు, పేదరికాన్ని గురించారు. ఏంటి ఈ పద్ధతి? ప్రభుత్వము, అది కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. అనేకమైన సంక్షేమ కార్యక్రమం. ఈ సంక్షేమ కార్యక్రమంలో ఏమవుతుందంటే ఆదాయాలు ధనిక వర్గం నుండి పేద వర్గానికి తరలిపోతుంది. సంక్షేమ పథకాల ద్వారా ఆదాయాలు ఏమవుతాయి, ధనిక వర్గం నుండి పేద వర్గానికి తరలిపోతుంది. తరలిపోయి ఏమవుతుంది, పేదరికం తీవ్రత తగ్గిపోతుంది. దాన్ని ఏమంటే P ఇండెక్స్ లేకపోతే సెల్ ఇండెక్స్. మళ్ళీ ఒకసారి చెప్తారు. దీన్ని అమర్త్య సేన్ రూపొందించారు. ఏది ఈ పద్ధతి ద్వారా, ఏది ఈ P ఇండెక్స్ ద్వారా లేకపోతే సెల్ ఇండెక్స్ ద్వారా ఏ విధంగా పేదరికాన్ని మదిస్తారు, ఏ విధంగా లెక్క కడతారనే దానికి అమర్త్య సేన్ చెప్పారు. ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏం చేస్తాయి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతాయి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సుమారుగా 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాయి. ఎప్పటి నుంచి? 1975 నుంచి. ఎందుకు? పేదరిక నిర్మూలన పథకాలు ఇవి. దానివల్ల ఏమైంది, ఆదాయం ఏమవుతాయి, ధనిక వర్గం నుండి పేద వర్గానికి తరలిపోద్ది. తరలిపోయి ఏమవుతుంది, పేదరిక శాతం తగ్గిపోతుంది లేదా పేదరిక తీవ్రత తగ్గిపోతుంది. చూడండి, మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 1950లో 50% ఉంది పేదరికం. పేదరిక రేఖకు దిగువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉందంటే 50%. ఇది 22%కి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోయింది? 50 పేదరికకు దిగువ ఉన్న శాతం 50%, అదేమైంది 22%కి తగ్గిపోయింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆదాయం ఏమనేది ధనిక నుండి పేదవారికి తగిలిపోయింది. అందువల్ల పేదరిక తీవ్రత కూడా తగ్గిపోయింది, క్షీణించింది. ఇక్కడ పేదరికాన్ని లెక్కించడానికి 3వ పద్ధతి పావర్టీ గ్యాప్ ఇండెక్స్. అది ఈ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అనే ఈ పద్ధతిని మార్టిన్ రబలియన్, గౌరవ్ దత్ ఇద్దరు ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. మార్టిన్ రబలియన్, గౌరవ్ దత్ అనేవాడు ఈ యొక్క పావర్టీ గ్యాప్ ఇండెక్స్ పద్ధతిని వీళ్ళు ఈ పద్ధతిని ప్రతిపాదించారు. ఏంది ఈ పద్ధతి? ఈ పద్ధతి ఏంటంటే ఒక జాతి, ఒక దేశం ఉంది, ఆ దేశం యొక్క పేదరిక విలువ, ప్లస్ వివిధ రాష్ట్రాల యొక్క సగటు ఎంపీసీ అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఆ మధ్య గల వ్యత్యాసాన్ని బట్టి అంటే ఒక జాతి యొక్క పేదరిక విలువ వివిధ రాష్ట్రాల యొక్క సగటు ఎంపీసీ మధ్య గల వ్యత్యాసాన్ని బట్టి ఈ యొక్క పేదరిక సాంద్రతను, రాష్ట్ర స్థాయిలో పేదరిక సాంద్రతను మనం లెక్కించవచ్చు, మదించవచ్చు అని చెప్పారు. ఎవరు? మార్టిన్ రాబలియన్ మరియు గౌరవ్ దత్. వాళ్ళు ఒక చిన్న సమీకరణం చెప్పారు.
పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ పేదరిక రేఖ విలువ అంటే జాతీయ పేదరిక రేఖ విలువ, తర్వాత వివిధ రాష్ట్రాల యొక్క సగటు ఎంపీసీ విలువ డివైడెడ్ పేదరిక రేఖ విలువ. దీన్ని బట్టి ఈ యొక్క పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ను మనం మదించవచ్చు, కొలవచ్చు. ఈ లాస్ట్ది పేదరికాన్ని లెక్కించే పద్ధతులు చిట్టు చివరిది ఏంటంటే గినీ ఇండెక్స్ అని చెప్తారు. ఈ గినీ ఇండెక్స్ అనే ఈ భావన అసలు మొట్టమొదటి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే గినీ అనే అతను. అసలు భావనను గినీ ఇండెక్స్ అనే భావనను మొట్టమొదటి ప్రతిపాదించిన వ్యక్తి గినీ. ఈ భావనను అభివృద్ధి చేసిన వ్యక్తి లోరెంజ్. ఈ భావనను అభివృద్ధి చేసిన వ్యక్తి లోరెంజ్. ప్రతిపాదించిన వ్యక్తి ఏమో గినీ, అభివృద్ధి చేసిన వ్యక్తి ఏమో లోరెంజ్. ఈ లోరెంజ్ ఏం చేసినట్టే ఈ గినీ ఇండెక్స్ ను తన యొక్క లోరెంజ్ వక్రరేఖలో దీన్ని ఆధారం చేసుకొని నిర్మించాడు. లోరెంజ్ ఏం చేశాడు? లోరెంజ్ వక్రరేఖ అంటారు. ఏంది లోరెంజ్ వక్రరేఖ అంటే ఆదాయ అసమానతలు ఎలా ఉంటాయి, ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, సమానంగా ఉన్నాయా అని తెలియజేస్తుంది. ఏది లోరెంజ్ వక్రరేఖ. దేన్ని బట్టి ఈ లోరెంజ్ వక్రరేఖ నిర్మించాడు? గినీ ఇండెక్స్ బట్టి నిర్మించాడు. గినీ ఇండెక్స్ ఆధారంగా చేసుకుని లోరెంజ్ అనే ఆర్థికవేత్త లోరెంజ్ వక్రరేఖను నిర్మించాడు. ఏంది లోరెంజ్ వక్రరేఖ ఏం చెప్తుంది? ఆదాయ అసమానతలు ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, లేదా సమానంగా ఉన్నాయా అని తెలియజేస్తుంది. కానీ మనం గినీ ఇండెక్స్ ఎప్పుడు కూడా దీని స్కేల్ చూస్తే ఇది 0, 1 మధ్యలో ఉంటుంది. ఎలా ఉంటుంది? 0, 1 మధ్యలో ఉంటుంది. సపోజ్ గినీ ఇండెక్స్ 0 ఉంది అనుకుందాం. గినీ ఇండెక్స్ ఏంటి? 0 ఉంది అనుకుంటాం. అప్పుడేంటి? ఆదాయ అసమానతలు సమానంగా ఉన్నాయి. అంటే అసమానతలు ఎక్కువ లేదు, సమానంగా ఉంటాయి ఆదాయ అసమానతలు. అంటే ఆదాయాలు సమానంగా ఉన్నాయి అనమాట. అంటే ఆదాయ అసమానతలు లేవు. ఆదాయ సమానంగా ఉండే అర్థమైంది, ఆదాయ అసమానతలు లేవు. కాబట్టి గినీ ఇండెక్స్ 0గా ఉంటే అక్కడ ఆదాయాలు సమానంగా ఉంటాయి. అంటే ఆదాయ అసమానతలు లేవు అని అర్థం, సమానంగా ఉంటాయి. అలాగే గినీ ఇండెక్స్ 0గా ఉంటే అక్కడ ఆదాయ అసమానతలు తక్కువగా ఉంది. గినీ ఇండెక్స్ 0గా ఉంటే అక్కడ ఆదాయాలు సమానంగా ఉండేవి, అంటే ఆదాయ అసమానతలు లేవు. గినీ ఇండెక్స్ 0గా ఉంటే ఆదాయ అసమానతలు తక్కువగా ఉంటాయి. అలాగే గినీ ఇండెక్స్ 1గా ఉంటే ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ స్కేల్ బట్టి మనం అసలు ఆదాయ అసమానతలు అసలు ఆదాయాలు సమానంగా ఉన్నాయా, లేకపోతే ఆదాయ అసమానతలు తక్కువగా ఉన్నాయా, లేకపోతే ఆదాయ అసమానతలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు.